అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్ ఇచ్చిన మాట ప్రకారం చే నంబర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలని జనసేన బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జనసేన రాష్ట్ర నాయకులు యువ ప్రవీణ్ ముదిరాజ్, లోకేష్, బీజేపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయుడు సతీష్ ముదిరాజ్లు మీడియాతో మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం దేవాలయం చుట్టుపక్కల కాంట్రాక్టర్ భారీ గోతులు తీశాడని, దీనివల్ల దేవాలయం పగుళ్లు తేలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న కాంట్రాక్టర్ మాత్రం దేవాలయ పునర్నిర్మాణంపై కాలయాపన చేస్తూ వస్తున్నాడని నాయకులు ఆరోపించారు. కాంట్రాక్టర్ వెంటనే స్పందించి దేవాలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించాలని, దీనిపై కాంట్రాక్టర్ పత్రికాముఖంగా ప్రకటన ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వచ్చే శ్రీరామనవమిలోగా దేవాలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయాలని, లేని పక్షంలో త్వరలో జరగనున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని రామభక్తులతో కలిసి అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. జై శ్రీరామ్. నేను ప్రవీణ్, జనసేన నాయకుడిని. అంబర్పేట్ చే నంబర్లో ఉన్న వీరాంజనేయ స్వామి టెంపుల్ మొత్తం శిథిలావస్థ మొత్తం చేరుకుందండి. మొత్తం అంతా కంప్లీట్గా మొత్తం చెత్త కూడా తయారు చేసి పెట్టారు. మొత్తం అంటే కాంట్రాక్టర్ ఏమన్నాడంటే, ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన కాంట్రాక్టర్ ఏమన్నాడంటే, గుడికి సంబంధించిన స్లాబ్ వేసేసి దాన్ని ఒక నీట్గా చేసేసి మేము కట్టిస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు. ఎంబడెంబడే ఫ్లైఓవర్ అయిపోతుంది, ఫ్లైఓవర్ కూడా ఇవాళ రేపు కంప్లీట్ అయినట్టున్నది. కానీ హెచ్చరిస్తున్నాము, కాంట్రాక్టర్ గారు దయచేసి ఎంబడే గుడికి సంబంధించింది ఏదైతే మీరు మాట ఇచ్చారో అది కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఈ ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ ఫ్లైఓవర్కి ఇట్లా గుడి కంప్లీట్ కాకుండా ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తాం మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం మేము. అది. జై శ్రీరామ్. నేను సతీష్ ముదిరాజ్, నేను గురునాథ వాసిని. ఇక్కడ చే నంబర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం మీరు చూస్తున్నారు కదా, చాలా పురాతనమైన దేవాలయం. ఈ స్వయంభూ ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశారు. దాదాపు 200-300 ఏళ్ల క్రితమే ఈ దేవాలయం ఇక్కడ వెలిసింది. అయితే ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. దేవాలయం గోడలని పగుళ్ళు తేలాయి. ఈ క్రమంలోనే 5 ఏళ్ల క్రితం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు కాంట్రాక్టర్. అయితే ఫ్లైఓవర్ మీదికెళ్ళి దేవాలయం మీదికెళ్ళి వెళ్తుంది, మీరు చూడవచ్చు, పైకెళ్ళి వెళ్తుంది. అయితే కాంట్రాక్టర్ అసలు దేవాలయం పైనుంచి వెళ్ళొద్దు ఫ్లైఓవర్, కానీ వెళ్తుంది ఇప్పుడు. అయితే కాంట్రాక్టర్ ఏమన్నాడంటే, నేను దేవాలయాన్ని నిర్మిస్తాను, మీకు ఎలాంటి కాకుండా మధ్య నిర్మించిస్తాను అని పిల్లర్స్ వేశారు. దాదాపు 20 పిల్లర్స్ వరకు వేశారు. కానీ ఇప్పటివరకు పిల్లర్స్ వేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు దేవాలయం నిర్మాణం ఇక్కడ చేపట్టలేదు. దాదాపు ఈ ఫ్లైఓవర్ కూడా పూర్తి కావచ్చింది. నేడో రేపో ఇది ప్రారంభం కానున్నది. అయితే దేవాలయం మాత్రం అలాగే ఉంది. భక్తులు రావడానికి ఇబ్బంది ఉంది. ఈ దేవాలయం మా డిమాండ్ ఏంటంటే, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకముందే, శ్రీరామనవమి కన్నా ముందే ఈ దేవాలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి. నిర్మించాడే పిల్లర్స్ ఉన్నాయి, వాటి మీద స్లాబ్ వేయాలి, గోడలు నిర్మించి ఇచ్చేస్తే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. దాదాపు ఇక్కడికి ప్రతి శనివారం, మంగళవారం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడికి శ్రీరామనవమి రోజు కూడా చాలామంది వస్తుంటారు. దయచేసి ఈ దేవాలయం విషయంలో కాంట్రాక్టర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా స్పందించాలి. నా పేరు వెంకటేశ్వరరావు.
నేను ఖాద్రిబాగ్లో ఉంటాను. 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాను. ఇక్కడ పురాతనమైన శ్రీ వీరాంజనేయ స్వామి స్వయంభూ దేవాలయం ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాల క్రితం రేటల్ చటర్జీ మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడే ఈ దేవాలయం నిర్మించి రోడ్డు వెడల్పు చేద్దామని ప్రయత్నం చేశారు. అప్పుడు పక్కన ఉన్న అశోక బిస్కెట్ ఆయన సింగ్ గారు కూడా కొన్ని జాగిస్తాడు. కానీ అంబర్పేట వెంకటనారాయణ తాత కొంతమంది బ్రాహ్మణులు పెద్ద మనుషులు వాళ్ళందరూ నుండి ఇది స్వయంభూ దేవాలయం కనుక దీన్ని జరిగితే చాలా రక్తపాతం అవుతుంది, దీన్ని ఇక్కడ జరపడానికి వీల్లేదన్నారు. అప్పటి నుంచి దేవాలయం ఇక్కడనే ఉన్నది. కానీ ఈ ఫ్లైఓవర్ మొదలైనాక ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టరు ఈ దేవాలయం కట్టిస్తారని మాట ఇచ్చిండు. కానీ ఆ దేవాలయం చెత్తమయం చేసిండు, డంపింగ్ యార్డ్ కిందకి చేసిండు. అసలు దేవాలయానికి రావాలి పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది. ఆ దేవాలయానికి అందుబాటులోనే ఒక వైన్ షాప్ కూడా వెలిసింది. కానీ ఈ దేవాలయం గురించి పట్టించుకునే నాదులు లేదు. కనీసం శ్రీరామనవమి వరకు ఈ దేవాలయం కంప్లీట్ చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఫ్లైఓవర్ ఓపెన్ చేయాలని అంబర్పేట ప్రజల తరఫున కోరుతున్నాడు.